శ్రేష్టమైన ఉదయకాల వాక్యదానం కొరకు చేరొచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున చెల్లిస్తున్నాం. ఈ దినము నిన్నటి దినం పరిశుద్ధ దినములో ఆయా సంఘాల్లో ప్రభువును విడిచట్లో ఆరాధనలో వాక్య పరిచయంలో ప్రభు సాయం చేసిన తిరిగి రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలం సజీవులుగా లేపినాడు. మనం ఓడిసి నుంచి డాక్టర్ ఈ బర్నబాస్ గారు ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా ఈ ఉదయకాలం అరుణోదయంలో లోకములోకి వెళ్ళక ముందు ఆయన ముఖదర్శనం చేసుకొని మనల్ని సజీవులుగా ఉంచి ఆయన దేవుని మాట మరొక తను స్తోత్రాలు చేస్తున్నాం. ఈరోజు దాసుడు కొర్నేలి గారు బెంగళూరు నుంచి వాక్యం అందిస్తున్నారు. మరి పాట పేతురు గారు పాట నడిపించేది నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటిగా ప్రార్థన వింటున్నాం. రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఈ ఉదయకాలాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు అనుగురించారు. గత రాత్రి మీరు ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యము, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. మేము ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృపయే. మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా రక్షించి విమోచించి పరలోక రాజ్య వారసులుగా చేశారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4452వ రోజు జూమ్ను నడిపిస్తూ మీరు అందిస్తున్నటువంటి సన్నిధి సహవాసాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధిలో మేమందరం ఇలాగ చేరువచ్చి మీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉంటుండగా మా ప్రభువ అధ్యక్షత వహించి నడిపిస్తున్న పాలంకులను మీ కృపాసలకు అప్పగిస్తున్నాము. మరి మా ప్రభ చక్కగా నడిపించుటకు మీరు కృప చూపించని వేడుకుంటున్నాం. ఈ కూడికలో పాట పాడే బ్రదర్ పేతురు గారిని కూడా మీ స్తుతులు స్తోత్రములు చెల్లించి మీకు అప్పగిస్తున్నాం. కరుణా సంపన్నుడా, మీ వాక్యం అందించడానికి మా ప్రియులు బ్రదర్ కోర్నేలి గారు సిద్ధంగా ఉన్నారు. మీ ఆత్మతో నింపి మా ప్రభు మధ్యకి నడిపించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ వాక్యం మాకు అవసరం ఆ వాక్యాన్ని సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడికను సవ్యంగా జరిగించుటకు మీ పరిశుద్ధాత్మ సహాయం కావాలనైనా ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా దివ్యంగా సవ్యంగా జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుదురని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకం నమ పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ చెల్లిస్తున్నాం. మన మధ్య ఇప్పుడు పాట పాడుటకు పేతురు గారు హైదరాబాద్ నుంచి పేతురు గారు ఉన్నారు. పేతురు గారు పాట పాడండి. 3-4 చరణాలు. వందనాలు అంకుల్. వందనాలు. జుంటుతేనే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటుతేనే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నా పితృని సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నా పితృని సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో ప్రేమించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసనే.
నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసనే జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించదా జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. వందనాలు అంకుల్. చక్కటి పాట పాడిన పేదరు గారికి వేసుకుంటున్నాం. ముఖ్యమైన ఘటానికి వచ్చినప్పుడు మన మధ్య బెంగళూరు నుంచి బ్రదర్ కొన్నేలు గారు మనకు దేవుని సందేశం అందించుండగా వాక్యం కొరకు ప్రార్థన చేస్తాము. గత సంవత్సరము అక్టోబర్ నెలలో 16వ తారీఖు సౌలు గురించి యొక్క పరిపాలన గురించి చక్కగా బోధించినాడు. సమయలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో. కనుక ఇప్పుడు మన మధ్యకు బ్రదరు వాక్యం అందించుటకు వచ్చి ఉండగా వాక్యం కొరకు ప్రార్థన రెడ్డమ్మన్న గారు ప్రార్థన చేశారు. బ్రదర్ రెడ్డమ్మన్న బ్రదర్ వచ్చా ప్రార్థన చేయండి. దయగల మా తండ్రి, కృప కలిగిన మా రాజా, స్తోత్రాలు. దివ్యమైన నీ పాద సన్నిధిలో మీరు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి మీ సన్నిధికి రావటానికి మీరు కృప చూపారు. ఆయన మీ దివ్యమైన సన్నిధిలో అన్న కానీ కీర్తన పాడి వినిపించిన మీ దాసును కూడా నీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసిన మీ దాసులను కూడా మీ దయలో జ్ఞాపకం చేసుకొని మీ కృపలో ఆదరించమని, అలాగే ఆయన ఈ దిన అధ్యక్షత వహించి కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు మా ప్రియులు పాల్గారిని బట్టి, కార్యక్రమ నిర్వహణను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మా తండ్రి బెంగళూరు నుంచి ఆయన వాక్యం అందించవలసిన పుణ్యలియాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, యావత్ కార్యక్రమం మీ నామ ఘనత విషయమే జరిగించు. అంత మాత్రమే కాదు కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించండి. చక్కని సందేశం వినటానికి మా ప్రభు మీ దయపాలించి అదే కాలంలో నీ పిల్లలైన వారిని మీరు సిద్ధపరచుకొని మీరు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తము క్రమంగా మర్యాదగా మీ నామానికే మహిమ కలిగింది. స్తోత్రపాత్రుడైన క్రీస్తు వారి నామంలో మీ దాసును బలపరిచి వాడుకునమని యేసయ్య పుని నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి యేసుక్రీస్తు వందనాలు చేస్తున్నాం. మన మధ్యకు కర్ణాటక బెంగళూరు నుంచి దేవ సేవకులు కొన్నేళ్ళన్నా ఉన్నాడు మనకు. అన్న బ్రదర్ వందనాలు బ్రదర్. అన్నా పల్లనా వందనాలన్నా. వాక్యం అందించండి. ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు? దేవుని కృపను బట్టి బాగుంది అన్న. మీ అందరి ప్రార్థన వల్ల మరలా మీ మధ్యకు చేరి రాకుంటారు. దేవుడు కృప చూపించినందుకై దేవునికి స్తోత్రాలు. కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, పెద్దలను బట్టి, సేవకులను బట్టి కూడా అందరికీ వందనాలు చెల్లిస్తూ మనం చిన్న ఒక వాక్య పాఠంలోనికి మనం వెళ్దాం.
అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28 వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని హృదయకాలం చిన్న మాటగా మనం చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అనే మాటను మనం చూస్తున్నాం. నేను కూడా 2 మాటలు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడమైన దేవ, మహిమ కలిగిన మా రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం నా తండ్రి. అల్పులము బలహీనులము నా తండ్రి, నీ వైపు చూస్తూ ఉన్నాం. మీ ఆత్మ సహాయం మీరు అనుగ్రహించి సహాయం చేయమని, తోడై ఉండమని క్రీస్తు నామంలో ప్రార్థించి విధేయులమై వేడుకుంటున్నాం దేవా, ఆమేన్. ఇక్కడ మనము గమనిస్తున్నాం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని గురించి ఆయన పౌలు రాస్తూ ఉన్నట్టుగా మనము ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే పౌలు యాత్రలో ఇక్కడ మనకు కనపడ్డది ఏమంటే 17వ వచనంలో అన్నాడు, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపించి పెద్దలను పిలిపించి వారికి ఈ యొక్క మాటలను ఆయన బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తన యొక్క పరిచయాన్ని కూడా తాను చేసుకుంటూ, నేను ఎక్కడికి పోయినా శోధనలు బాధలు నా కొరకు కాసుకొని ఉన్నాయి, అయినా మీరు సంఘ విషయంలో ఎలా ఉండాలో అనే యొక్క ఆలోచనతో ఆయన ఆ సంఘానికి రాసిన యొక్క మాటను మనము పైన లేఖనాలను బట్టి మనము గమనించవచ్చు. కాబట్టి ఈ మాటను మనము ముందుగా ఆలోచన చేస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే ఇక్కడ ఒక చిన్న అక్కడ మాట ఆలోచన చేస్తే, మనం ఆలోచించిన విధానం, మనం ఆలోచించే కార్యం ఏంటంటే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించాడా సంఘానికి, దేవుడు స్వరక్తమిచ్చాడా అనే ఒక చిన్న సంశయము మనకు కలుగుతుంది. దానికి కొంచెం సహాయకరంగా కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఆకాశమందైనను భూమి ఏందైనను దేవతలనబడినవి ఉన్నను ఒక్కడే దేవుడు, మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. చదివేటప్పుడు కొంత మనం ఆలోచన చేసి కానీ చదివితే, ఒక్కడే దేవుడు, భూమి అందు కానీ ఆకాశమందు కానీ దేవతలను పడిన వారు ఎంతో మంది ఉన్నను తండ్రి మాత్రము ఒక్కడే. దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి అంటాడు. అంటే దేవునికి సంబోధించిన మాట తండ్రి అని మనం గమనిస్తున్నాం. ఆయన నుండి సమస్తమును కలిగెను, అంటే దేవుని నుండి సమస్తమును కలిగినవి, ఆయన నిమిత్తము మనమున్నాము. మాట చాలా విలువైనదిగా కనబడుతుంది. దేవుడు ఒక్కడే అంటున్నాడు, ఆయన తండ్రి అంటున్నాడు. మనం చదివిన మాట ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘము అన్నాడు. ఇక్కడ అన్న మాటలను మనం ఆలోచన చేస్తే దేవుడు సంఘము కొరకు స్వరక్తమిచ్చాడా అనే భావన ఇక్కడ మనకు బయలుపడుతుంది. అలాగైతే ఇక్కడ మనం గమనించండి, కొంచెము కిందికి కూడా చదువుతాను. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా కలిగి ఉన్నాము అంటాడు. ఇక్కడ చిన్న మాటలు ఏంటంటే, మనకు ప్రభు ఒక్కడే అన్నాడు. ప్రభు ఎవరు? యేసుక్రీస్తుకు ప్రభు అని సంబోధించబడ్డది. ఆ మాటలు మన మనసులో ఉంటే మనం చదివిన యొక్క భాగానికి కొంత అర్థం కనపడుతుంది మనకి. తండ్రి అంటే దేవుడికి తండ్రి అని సంబోధించాడు. ఇక్కడ ఆయన నిమిత్తము మనం ఉన్నాం. అంటే భూలోకములో తండ్రి అని పిలువబడుతూ ఉన్న ఆయన నిమిత్తమే మనము ఈ లోకంలో జీవించాలి. ఆయన నిమిత్తమే మనం ఉన్నాం అన్న మాటలు ఇక్కడ మనకు బయలుపడుతున్నాయి. మనకు అవసరమైన మాట ఏంటంటే, దేవుడనే ఆయనకు తండ్రి అని సంబోధించాడు. అలాగైతే కుమారుడు అనే మాటకు ప్రభువు అని సంబోధించాడు. ఆ రెండు మాటలు మనం మనసులో పెట్టుకుంటే మనం ఇప్పుడు మళ్ళా వాక్య భాగానికి వస్తాం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటే, దేవుడు అని అక్కడ ఎవరిని చూశాం? తండ్రిని చూశాం. తండ్రికి ఆ మాట ఆయన పోల్చినట్టుగా మనం చూశాం ఆ మాటలు. అయితే తండ్రి స్వరక్తమిచ్చి సంఘానికి తన రక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడా అంటే స్థాపించలేదు. అక్కడ అంటే ఇక్కడ కొంచెం మాట ఏంటంటే, దేవుడు అనే మాట కింద అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు అనే మాట కింద సన్న అక్షరాలలో మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో ప్రభువు అని సంబోధిస్తాడు. అక్కడ మనము కొరింథీ పత్రికలో చదువుకున్న మాట ఏంటంటే, తండ్రికి దేవుడు అని సంబోధించాడు, కుమారునికి ప్రభు అని సంబోధించాడు. ఆ రెండు మాటల కొరకు మనము కొరింథీ పత్రికకు వెళ్ళాము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సంఘాన్ని, కాబట్టి ఆయన స్వరక్తము ద్వారానే సంఘము ఏర్పరచబడినది అంటాడు. ఒక మాటను చూద్దాం. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18 లేదా 19 చదువుతున్నాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిమి అంటున్నాడు. మనము విమోచించబడే వారం, మనము రక్షించబడే వారం. ఎవరు రక్షించారు అంటే, ప్రభు రక్షించాడు మనల్ని. ప్రభు రక్షించాడు కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉన్నాం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని. ఎవరి కొరకు సంపాదించాడు? క్రీస్తు ఎవరి కొరకు సంపాదించాడు అంటే, కొన్ని మాటలు కూడా మనం ఆలోచన చేస్తే కొంతవరకు మనకు ఒక ఆలోచన కలుగుద్ది. ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ఎవరి కొరకు ఆయన సంపాదించాడు అనేది మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 9-10 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 చదువుతున్నాను.
ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్దలు విప్పుటకు యోగ్యుడవు. గమనించాలి, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అన్న మాటలు చూస్తున్నాం. మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటున్నారు. అక్కడ ఎవరి కొరకు కొన్నాడు? స్వరక్తమిచ్చి తన ప్రజలను ఎవరి కొరకు కొన్నాడు అంటే దేవుని కొరకు. దేవుని కొరకు ఒక రాజ్యముగా ఉండుటకై ఆయన స్వరక్తమిచ్చి పిల్లలను కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్వరక్తమిచ్చి పిల్లలను ఎందుకు కొన్నాడు అంటే దేవుని కొరకు మనము ఉండుటకై, దేవుని కొరకు మనము ఉండాలని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములలో కూడా ఒక మాటను నేను బయటికి తీస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించును అంటున్నాడు. 2 మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒకటి, దేవుని కొరకు మనుషులను కొన్నాడు ఆయన. రెండవది, ఆయన పిల్లలుగా ఉండుటకై. అయితే ఒక మాటను ఆలోచన చేద్దాం. భూమి మీదకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది తండ్రికి ఒక రాజ్యముగా ఉండుటకు, దేవునికి ఒక పిల్లలుగా, సంతానముగా ఉండుటకై ఆయన భూలోకమునకు వచ్చి తన స్వరక్తమిచ్చి, సొంత రక్తమిచ్చి ఆ దేవుని కొరకు ఒక రాజ్యముగా ఉండుటకై ఆయన మనల్ని కొన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరి నామము? యేసుక్రీస్తు నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ దేవుని పిల్లలుగా ఉండుటకు ఆయన అధికారము ఇచ్చాడు అంటున్నాడు. అలాగూ అయితే మనము దేవుని కొరకు, మనం అక్కడ అన్న కొరింథీ పత్రికలు మనం చదివిన మాట ఏంటంటే, మనము ఆయన వారము అంటున్నాడు. ఆయన కొరకు మనము ఉన్నాము అంటున్నాడు. కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయన నిమిత్తము మనం ఉన్నాం అంటే యేసుక్రీస్తు ద్వారా, కిందన్న మాటలో మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా మనము దేవుని పిల్లలుగా ఉండుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నిమిత్తము, ఆయన ద్వారా అంటే ఇక్కడ గమనించండి, ఒక చిన్న ఒక పాఠం మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన నిమిత్తం అంటే తండ్రి నిమిత్తము మనం ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా పిల్లలుగా ఉన్నాం, తండ్రికి పిల్లలుగా ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా ఒక రాజ్యముగా తండ్రికి ఉన్నాం. అలాగూ అయితే మనము మందిరానికి వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తాం. చాలా మంది వరకు కొంత అనుభవం కలిగిన వారు కాకుండా
మామూలుగా జనరల్గా ఏదో నమ్మి విశ్వాసులమని అనుకుంటూ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, తండ్రి లేకుంటే దేవా, మేము మా కొరకు నీవు సిలువలో బలి అయ్యావు, మేము పాపులమై ఉండగా లేదా అక్రమస్తులమై ఉండగా ఏదో చెప్తారు, మా నిమిత్తమై నీవు సిలువలో బలి అయ్యావయ్యా అని అంటారు. అది సరి అయిన స్థుతియా? మనం ఆలోచన చేద్దాం. అది సరి అయిన స్థుతి చెల్లిస్తూ ఉన్నాడా అంటే, నా మట్టుకైతే అది కొంత అసంపూర్ణంగానే కనబడుతుంది. ఎందుకంటే తండ్రి కుమారుని ద్వారానే, కుమారుని నిమిత్తమే లేదా కుమారుని ద్వారా మనము తండ్రికి స్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు ద్వారా మా ప్రభువా అని సంబోధించవచ్చు. ప్రభువును రెండు మాటలు కూడా నేను చెప్తాను. మన పెద్దలుగా ఉన్నారు, అది ఎంత అందరికీ తెలిసిందే, అయినా ఒక మాట చెప్తాను. తండ్రికి సంబోధించే మాటలు కొద్ది పత్రిక ఆధారం చేసుకొని తండ్రి అని దేవునికి సంబోధిస్తూ ఉన్నాం. తండ్రి అనే మాట దేవునికి సంబంధించిన మాట. దేవ అనే మాట కూడా తండ్రికి సంబోధించింది, తండ్రికి సంబంధించింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన అర్పించబడ్డప్పుడు సిలువలో పలికిన మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నా దేవా అంటే కుమారుడైన క్రీస్తు తండ్రిని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అంటే, దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. అలాగైతే మనం సంబోధించేటప్పుడు కూడా దేవా అన్న తండ్రి అన్న దేవునికి సంబంధించిన మాటలు, ఆ మాటలను మనము మనసులో పెట్టుకొని స్తుతులు చెల్లిస్తాం. ప్రభువుకు చేసే స్తుతులు వేరే ఉన్నాయి, తండ్రికి చేసే స్తుతులు వేరే ఉన్నాయి. తండ్రికి చేసే స్తుతులు అన్నీ కూడా తండ్రికి చెందుతాయి. అలాగైతే సిలువ యొక్క విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కుమారుని మనసులో పెట్టుకొని తండ్రికి స్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే తండ్రికి ఒక రాజ్యముగా ఉండుటకై, తండ్రికి పిల్లలుగా ఉండుటకై ఆయన అమూల్యమైన రక్తాన్ని నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము సంఘము అనే మాట మనకు మనసులోనికి రావాలి ఫస్ట్, ఆ తర్వాత మనం కొంచెం ముందుకు పోదాం. ఇక్కడ అన్నమాట 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ఆయన ద్వారా, ఆయన అంటే ఇక్కడ క్రీస్తు లేదా ప్రభు అని మనం సంబోధిస్తున్నాం. ఆయన అంటే ప్రభువు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన క్రీస్తు లేదా ప్రభు నామమున ఒప్పుకొనుచు జీవాఫలములను అర్పించుము అంటాడు. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున. మనకన్నీ తెలిసినవే, అయినా జస్ట్ ఆ పాఠం కొరకు కంప్లీట్ చేసేదానికి నేను అలాగూ చూపిస్తూ ఉన్నాను. ఆయన ద్వారా, ఆయన లేకుండా, క్రీస్తు లేకుండా మనము స్తుతి సంపూర్ణం చేయలేము.
ఒక ఆరాధనలో క్రీస్తు లేకుండా మనం ఆరాధనను సంపూర్ణం చేయలేం. క్రీస్తు ఉంటేనే ఆరాధనకు అది సంపూర్ణమైన ఆరాధన. కాబట్టి స్తుతి చెల్లించేటప్పుడు ప్రభువా అని మనం సంబోధిస్తే ప్రభువుకు అది సంబోధించబడిన మాట, యేసుక్రీస్తుకు సంబోధించబడిన మాట. అలాగూ అయితే ప్రభువా నా కొరకై నీవు సిలువలో శ్రమ పడ్డావయ్యా, అందుకై నీకు స్తోత్రాలు అంటే యేసుక్రీస్తుకు కూడా స్తుతి కలుగుతూ ఉంది. ప్రభువా మా ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకై సిలువలో మరణించాడయ్యా, తండ్రి మీకు స్తోత్రాలు అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి స్తోత్రాలు పోతున్నాయి. ఇది ఆ ఉన్న సంఘము అనే మాటలో ఉన్న 2-3 అర్థాలను మనము ఆలోచన చేయాలి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే, దేవుడు అంటే తండ్రిని చూశాము కాబట్టి తండ్రి స్వరక్తమిచ్చి సంపాదించలేదు సంఘాన్ని, కుమారుడే రక్తమిచ్చి సంపాదించాడు. అలాగైతే అటువంటి కుమారుడు ద్వారానే మనం ఏ స్తుతి చెల్లించినా, ఏ విన్నపములు చెల్లించినా కుమారుని ద్వారానే అని కొరింథీ పత్రిక ఆధారం చేసుకుని మనము ఆలోచన చేస్తే, ఇక్కడ ప్రభువు అనగా క్రీస్తు ప్రభువు యేసు అని మనం ఏ విధమైన మాటలైనా ఆ దేవుడు అనే స్థానంలో మనం పెట్టుకోవచ్చు. అలాగూ అయితే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన మాట, ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనే మాట మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం ఈ సంఘం గురించి మనం వింటూ ఉన్నాం. ఇది ఒక చిన్న దానికి ఆ మాటకు దేవుడు అనే మాట మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రభువే స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘం. ఎవరి కోసము అనే మాటకు వచ్చినప్పుడు అది క్రీస్తు కోసం, అది దేవుని కోసమే. అలాగైతే దేవుడు లోకములో గణపరచబడాలి అంటే, మహిమపరచబడాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే. కనుకనే తన ప్రాణాన్ని ఆయన అప్పగించి సంఘం కొరకు తన ప్రాణాన్ని ఆయన పెట్టిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. సంఘము అనే మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొంత మనము ముందుకు పోతే సంఘము అనేది ఒక మాట, 2 మాటలు చూసి కొంత కిందికి పోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తెలిసిన మాటలే కొన్ని ఊరికే దానికి అవగాహన కొరకు నేను మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. నీవు పేతురువు. గమనించండి, ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తాం. ఒక సన్న అక్షరాలు మనకు కింద ఉన్నాయి, సన్న అక్షరాలు. నీవు పేతురువు అంటే సన్న అక్షరములో ఏముందంటే రాయి అన్నాడు. రాయి అనగా ఒక చిన్న సైజులో ఉన్న రాయి, అంటే మనం ఫౌండేషన్కు వాడే రాయి, దాన్ని రాయి అంటాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. అన్ని తెలిసినయే, అయినా తెలిసినయే చెప్తున్నాడు అని మనం అనుకోకుండా పాఠానికి అవగాహన కొరకు నేను మాట్లాడుతున్నాను. నీవు రాయివి అంటే చిన్న రాయివి, స్వరక్తమిచ్చి ఈ బండ పైన నా సంఘమును కట్టుదును అని. బండ అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనము 10వ అధ్యాయము 4వ వచనంలో మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ మనం గమనించిన మాట ఏంటంటే, 4వ వచనం చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన
ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిడి, ఆ బండ క్రీస్తే అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బండ క్రీస్తే. ఇంకొక మాట మనం ఇక్కడ దాన్ని బయటికి తేవాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ అన్న మాట 4వ తమ్మును వెంబడించిన బండ. ప్రభు బండ క్రీస్తే కాబట్టి బండ అంటే కదలనిది. బండకు రాయికి చాలా వ్యత్యాసం. బండ అంటే అది కదలదు, రాయి అంటే మనం ఎత్తుకుని పోగలిగిందే రాయి. ఆ భావనతోనే దేవుడు అక్కడ మాట్లాడాడు. పేతురు మీద సంఘమును కట్టలేదు, కానీ కొన్ని డినామినేషన్ వారు కూడా అనుకునేది ఏంటంటే, పేతురు ఈ సంఘమును నా సంఘము నీ మీద కట్టుదును అని అన్నాడు కదా, కాబట్టి ఇక్కడ పేతురు మీదనే సంఘము, బండ అంటే పేతురే కాబట్టి పేతురు మీద సంఘాన్ని కట్టాడని కొందరి భావన. అలాగైతే బండ అనగా క్రీస్తు, ఆయన కదలని వాడు. పేతురు అంటే రాయి, రాయి చిన్న రాయి. దాని కొరకు కొంత అవగాహన కొరకు మనము పేతురు పత్రికకు వెళ్దాం. పేతురు పత్రిక అనగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాం. మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు మనము వచ్చిన వారము. ఇక్కడ మళ్ళీ గమనించారా ఒక మాట, అక్కడ రాయి అంటే పేతురుకు పోల్చాడు, బండ అంటే క్రీస్తుకు పోల్చావు. ఇక్కడ ప్రభువుకు కూడా రాయికి పోలుస్తూ ఉన్నాడు. రాయికి పోల్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునంతకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన మందిరం అగుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభువుకు రాయికి పోల్చుకున్నాడు. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆయన అమూల్యమైన రాయి అన్నాడు, మనకు సజీవమైన రాళ్ళు. అంటే ఆయన సజీవ ఎలాగో కనపడుతుంది అంటే ఆయన రాయి అంటున్నారు. ఒక మాటను మనం గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దార్శుని మనుషుల పోలికగా పుట్టి దార్శుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. బండ అనేది కదిలించబడనిది, రాయి అనేది కదిలేది. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని పోలికగా ఉన్నప్పుడు ఆయన రాయి స్వభావం కలిగిన వాడు.
ఆయనను ఎవరూ కదిలించలేరు. ఆ మహిమ, ఆ ప్రభావం, ఆయనలో ఉన్న యొక్క సత్యం ఎంతో విలువైనది. ఎవరిని కదిలించలేరు. ఆయన కదిలించలేని ప్రభు. ఆయన సమస్తాన్ని వదులుకొని రిక్తుడుగా భూలోకానికి వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే తను తాను తగ్గించుకున్నాడు. ఒక రాయిగా, ఒక మనిషినిగా, ఆ కాలమందు మనిషినిగా కనపడి మరణము పొందినంతగా తను తానే రిక్తునిగా చేసుకున్నాడు కదా. శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకుని. తగ్గింపు స్వభావం అంటే ఉన్న స్థానంలో నుండి బయటికి తీయబడుట. మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే బెంగళూరుకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరుకు వచ్చేటప్పుడు లేదా సిటీ నుండి ఎయిర్పోర్ట్కు పోయేటప్పుడు దగ్గరగా ఎయిర్పోర్ట్ దగ్గర ప్రాంతంలో లెఫ్ట్ సైడ్లో ఒక రాళ్ళు తీస్తూ ఉంటారు. అంతకుముందు అది ఒక పెద్ద తిప్ప అంట. మాకెళ్ళి తిప్ప, చిన్న కొండలను తిప్ప అంటాను నేను. మీకెళ్ళి ఏమంటారో తెలియదు. అది మొత్తం రాయిగా ఉన్నది, మొత్తం రాయే. దాన్ని అక్కడి నుంచే బెంగళూరుకు మొత్తానికి సప్లై చేసేది. ఈ ఫౌండేషన్ రాళ్ళు అన్ని కూడా అక్కడి నుంచే సప్లై చేస్తారు. అయితే ఆ పెద్ద బండను వాళ్ళు ఏం చేస్తారంటే బాంబులు పెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి సైజుల వారీగా చేసి వాటిని విక్రయిస్తూ ఉంటారు. అంటే ఆ పెద్ద బండ ఎవరు కదిలించలేరు దాన్ని. అయితే దాన్ని బాంబులు పెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. అంటే ప్రభు కూడా ఆయన్ని ఎవరు ఏమి చేయలేరు. ఆయన ప్రభావం అలాంటిది, ఆయన మహిమ అలాంటిది, ఆయన ఉన్నతత్వం అలాంటిది, ఆయన యొక్క ఆ యొక్క సంపూర్ణత అలాంటి గొప్పదే. ఆయనకు ఎవరిని కూడా సాటి చేయలేము. ఆయనే సాటి. ఇక్కడ అన్న మాట ఏంటంటే తన్ను తానే తగ్గించుకున్నాడు. అదే ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఏమంటదంటే 6వ అధ్యాయము, నా నిమిత్తము ఎవరు పోదురు భూలోకానికి, ఆ నిర్గమమును నెరవేర్చుటకు, యెరూషలేములో నిర్గమను నెరవేర్చుటకు నా నిమిత్తము ఎవరు పోదురు అంటే వెంటనే ప్రవచనం ఏం మాట్లాడుతుందంటే నేను ఉన్నాను, నన్ను పంపుము అంటది. వెంటనే మాట్లాడుతున్న మాట ప్రవచనం. అది ఏమంటుందంటే నేనున్నాను, తండ్రి సముఖములో ఉన్న కుమారుడు అని మనం ఆలోచన చేస్తాం. అంటే తండ్రిలో మిళితమైన కుమారుడు. ఒక పవర్ స్టేషన్ ఉంది, అర్థమైందని చెప్తున్నాను. ఒక పవర్ స్టేషన్లో ఆ పవర్ స్టేషన్లో నుంచి మనకు ఇంటికి ఎంత కరెంటు అవసరమో అంతే పంపిస్తారు. ఒక 40 వాట్స్ లేదంటే 60 వాట్స్, ఎంతో కొన్ని వాట్స్ను మన ఇంటికి పంపిస్తారు. అయితే పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఎక్కడో ఉంటుంది. అది మనకొచ్చే కరెంటు ఒక చిన్న పవర్ మాత్రమే, ఇంటికి సరిపోయేంత పవర్ మాత్రమే వారు పంపిస్తారు. దీనత్వం అనేది అలాగూ కనపడుతుంది. దేవునిని వర్ణించేటప్పుడు నాకు కొంచెం అలాగూ అర్థమైంది అన్నమాట. ప్రభు తండ్రి యొక్క మహిమలో ఉన్నారు. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మహిమలో ఉన్నారు. ఎవరు సపరేటుగా లేరు. అంత ఒక పవర్ స్టేషన్ నుండి ఒక చిన్న పవర్ను కిందికి పంపించి దానికి అవయవాలను ఏర్పరిచాడు ఆయన. హెబ్రీ పత్రికలో అన్న మాట ఏంటంటే నాకొక శరీరమును నీవు అమర్చితివి అన్నాడు. ఆయన శరీరం అనేది ఎలా ఉంటుందో ఆ పవరుకు, ఆయన తండ్రిలో నుంచి వచ్చిన ఒక చిన్న పవరుకు లేదా
ఆ కాంతివంతమైన ప్రకాశమైన ఆ పవరుకు ఒక శరీరాన్ని అమర్చారు. ఆ అమర్చిన శరీరం ద్వారానే ఆయన శ్రమలు పొందాలి, ఆయన బాధలు అనుభవించాలి, మానవులకు విమోచన కలిగించాలి. అందుకొరకై ఆయన దానికి కుమారుడు అనే ఒక టైటిల్ ఇచ్చాడు. కుమారుడు అనే టైటిల్ ఇచ్చాడు. రెండవది క్రీస్తు అనే నామకరణం చేశాడు, లేదా ప్రభు అనే లేదా యేసుక్రీస్తు అనే నామకరణం చేశాడు. లోకములో పిలువబడుటకు ఒక పేరు అవసరమే, కానీ ఆయన ఇచ్చిన యొక్క పేరు ఏంటంటే యేసుక్రీస్తు లేదా ప్రభు అనే ఒక టైటిల్ ఇచ్చాడు, ఒక పేరు ఇచ్చాడు. అటువంటి క్రీస్తుకు ఒక శరీరమును అమర్చాడు. ఆ శరీరము ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాం. సిలువలో ఆ శరీరము ద్వారా ఆయన బాధలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. అంటే ఆ దీనత్వాన్ని అందులో చూస్తూ ఉన్నాం. దీనత్వాన్ని అందులో మనము చూస్తూ ఉన్నాం. అంటే వెంబడించిన బండ అనేది ఎలా కనబడుతుంది అంటే మనకి వెంబడించిన బండ కాదు. అక్కడ అన్న మాట ఏంటంటే పేతురు రాసిన పత్రిక మళ్ళా చదువుతున్నాను. సరే, నేనేదో మర్చిపోయాను అన్నమాట. సరే, ఇక్కడ అన్న మాట ఏంటంటే ఆయన పేతురు రాసిన పత్రికలోని ఆ మాటను చదువుతాను మళ్ళా. ఇక్కడ అన్న మాట ఏంటంటే 4వ వచనంలో, అనగా 2వ అధ్యాయం 4వ వచనంలో అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు వద్దకు వచ్చినారు. అంటే ఆ దీనత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఆ పవర్ స్టేషన్లో నుండి ఒక చిన్న పవరు లేదా మానవునికి విమోచన కలిగించుటకు అవసరమైనంతే ఆయన భూలోకానికి పంపించి దానికి ఒక రూపాన్ని ఏర్పరిచి ఆయన కుమారుడిగా ఒక టైటిల్ ఇచ్చాడు. ఆయన కుమారుడు అని మనం సంబోధిస్తున్నాం. నిజానికి ఆయన దేవుడే. ఫిలిప్పీ పత్రికలో మాట్లాడినట్టు ఆయన దేవుడే. ఇంకా మనం వచనాలు చాలా ఉంటాయి. మనకు కావలసిన మాట ఏంటంటే ఇది మన తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. అంటే యేసుక్రీస్తుకు కూడా దేవుడు అని సంబోధించాడు, నరుడు అని సంబోధించాడు. దేవుడు అని సంబోధించడంలో ఉన్నది ఏంటంటే మహిమ. కుమారుడు అని సంబోధించడంలో మాట్లాడినది ఏంటంటే మన కొరకు కుమారుడుగా అనుగ్రహించబడిన యొక్క విధానం. అదే ఇక్కడ అన్న మాట ఏంటంటే సజీవమైన రాయిగా ఆయన, అమూల్యమైన రాయిగా ఆయన ఉన్నాడు. మనము పేతురు అంటే నువ్వు రాయివే, కాబట్టి మనమందరము రాయిగా ఉన్నాము. ఆయన అమూల్యమైన రక్తము చేత మనం కడగబడినందువల్ల మనము కూడా ఎలాగయ్యాము? సజీవమైన జీవాన్ని మనము సజీవమైన రాళ్ళ. మొదటిగా జీవం అంటే శరీరంతో హాయిగా ఉన్నా. ఆయన మందిరముగాను కట్టబడుతుంది. అంటే ఆయన మూలకు తలరాయిగా ఉన్నాడు. అదే 7వ అధ్యాయం ఆఖరిలో మాట, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించులో అదే మూలకు తలరాయి ఆయను అంటున్నాడు. అనగా మూల రాయి మీద సజీవమైన రాళ్ల వలె మనం ఉండి మందిరములుగా కట్టబడుతూ మన మందిరాలను మనము కట్టుకోవలసిన వారంగా ఉన్నాం.
అదే ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి, ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతున్నారు. మనమే కట్టుకోవాలి మన మందిరాలు. రక్షించబడ్డాము, లోకములో ఉన్నాము కాబట్టి మన విశ్వాసమును మనము కాపాడుకొనవలసిన వారంగా ఉన్నాము. ఆలోచిస్తున్నాం మనం అలాగైతే మళ్ళా నేను కొరింథీ పత్రికకు వెళ్తున్నాను, 10వ అధ్యాయానికి వెళ్తున్నాను. అక్కడ అన్న మాట ఏమిటంటే, తమ్మును వెంబడించిన బండ అనేది మనం చూస్తున్నాం. 10వ అధ్యాయంలో ఆ మాట మరలా నేను చదువుతున్నాను. మనం అంటే చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ అన్న మాట ఏంటంటే, బండలోనిది బండ క్రీస్తే. అంటే ఇప్పుడు బండ కాదు మన ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన కూడా ఒక రాయిగా దీనత్వము చూపిస్తుంది. రాయి తన్ను తాను తగ్గించుకున్న యొక్క విధానాన్ని చూపిస్తూ ఉంది. సిలువలో ఆయన నెరవేర్చుటకు, ఆ కార్యాన్ని నెరవేర్చుటకు తన్ను తాను తగ్గించుకున్న అమూల్యమైన సజీవమైన రాయిగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఆ కొరింథీ పత్రికలో ఆలోచన చేస్తే 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం మధ్యలో చదువుతున్నాం. తమ్మును వెంబడించిన అంటున్నాడు. అలాగూ అయితే ఇశ్రాయేలీయులను వెంబడించిన బండ అంటున్నాడు. మనల్ని కూడా క్రీస్తు వెంబడిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ 2-3 కూడుతామో మన మధ్య ఉన్నాడు అంటే ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. వెంబడించిన బండ తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిని అంటే ఆ బండ క్రీస్తే. క్రీస్తులోని నీరు అనగా బండను కొట్టగా సంఖ్యాకాండంలో చాలా చక్కగా బండతో నీవు మాట్లాడు అని మోషేకు చెప్తూ ఉన్నాడు. మోషే, బండ దగ్గరికి నువ్వు వెళ్ళి బండతో నీవు మాట్లాడు, బండ నీళ్ళు ఇస్తుంది. మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది. మాట్లాడితే ఇశ్రాయేళ్ల సమస్యలు తీరిపోతాయి. ఉదయకాలం మనం ఆలోచించేది ఏంటంటే, మన సమస్యలు తీరాలి అంటే బండ దగ్గరికి రావాల్సిందే. బండతో సహవాసం చేయాలి. బండను మనం వెంబడించాలి. ఆయన కూడా మనల్ని మన ప్రయాణాల్లో, మన యాత్ర జీవితంలో ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి నుండి వారు కనాను దేశానికి వాళ్ళు బయలుదేరాలంటే వారి శక్తితో, వాళ్ళ ప్రయాసతో అవదది. క్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. నీళ్లు లేవంటే నీళ్లు ఇచ్చాడు, ఆహారం లేదంటే ఆహారం ఇచ్చాడు. ఎక్కడి ఉన్నాడు క్రీస్తు? వారితోనే ఉన్నాడు. పగలు మేక స్తంభంలో ఉన్నాడు, అగ్ని స్తంభంలో రాత్రి ఉన్నాడు. వారు అది గమనించలేదు. అంటే ఆయన అగ్ని స్తంభములో ఉన్నాడు అనే మాట వారికి మనసుకు రాలేదా? తిరుగుబడుటకు పాపము చేస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి పాపము గుర్తుకొచ్చినప్పుడు లేదా చేయాలనే ఆతృత కలిగినప్పుడు క్రీస్తు మన ప్రక్కలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు అని ఒక అవగాహన కలగడం లేదా? ఒక విషయంలో మనం బలహీనం అవుతున్నామంటే, ఒక పరిచర్య విషయంలో కూడా బలహీనం అవుతున్నామంటే, క్రీస్తు మనతో ఉన్నాడు. బలపరచువాడు ప్రభువైన యేసుక్రీస్తు అని, లేదా బలపరచువాడు పరిశుద్ధాత్ముడే. ఆయన కార్యములు ఎంతో విలువైనవి. తమ్మును వెంబడిస్తూ ఉన్న బండ అంటే ఇశ్రాయేలు కనాను చేరాలి అంటే వారితోనే ఉన్నాడు ప్రభు. అలాగూ అయితే క్రీస్తు వెంబడించిన బండ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఆయన వెంటాడుతూ లేదా పరిశుద్ధాత్మను ఆదరణగా మనకిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణగా మనకిచ్చాడు.
నేను పోయినసారి మెసేజ్లు వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను గమనించిన మెసేజ్లో నేను బన్నబస్స నా మెసేజ్ పెట్టినప్పుడు నేను కొన్ని మెసేజ్లు వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఒక సేవకులు మాట్లాడారు. ఆ సేవకులు బోధిస్తూ పరిశుద్ధాత్ముడు భూలోకమునకు 2వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు 3000 మంది ఒకేసారి రక్షించబడ్డారు. ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ కార్యం. అంటే ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. అలాగూ అయితే 3000 మంది చేర్చబడినప్పుడు ఇంకా సిలుకు ఉంటుంది. అంటే ఇంకా హెచ్చుతగ్గులు ఉంటారు. 3000 మంది అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇవన్నీ కూడా సహవాసం. మొట్టమొదటిగా ఒక క్రమం తీసుకొస్తున్నారు. సంఘము అంటే ఒక క్రమం అంతే. కుటుంబము అంటే ఒక క్రమం. వ్యక్తిగత జీవితం, విశ్వాసి అంటే ఒక క్రమం. అది ఎవరు జరిగించేది? పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు అని. ఇంకా సమయం లేదు కాబట్టి ఒక మాట చెప్తాను. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేయును అన్నాడు. అలాగైతే పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించాడంటే ఏ విధంగా కార్యం జరిగించాడు? పేతురు బోధలో ఏమి కనపడుతుంది? పాపాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. మీరు పాపులు, చనిపోతే నరకానికి వెళ్తారు అని పాప జీవితాన్ని పోల్చి మాట్లాడు. రెండవది ఆయన నీతిని గురించి నీతిమంతులైన క్రీస్తు పాపులను విమోచించుటకై, పాపులను రక్షించుటకై భూలోకానికి వచ్చాడు. ఆయన ద్వారానే రక్షణ, విమోచన, పాప క్షమాపణ కలుగుతుందని పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. మూడవ మాట, మీరు నమ్మకపోతే మీకు నరకము తథ్యం, తీర్పు గురించి బోధిస్తున్నారు. అప్పుడు వారిలో భయం కలిగి 2వ అధ్యాయంలో ఎలా మేమేమి చేస్తామని వెంటనే తీర్మానాలు కలిగారు. ఎంతమంది? 3000 మంది పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. అదే 2వ అధ్యాయం 41 నుంచి చదివితే సంఘాన్ని ఒక క్రమంగా తీసుకుని వచ్చాడు. సంఘము క్రమపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా సంఘాన్ని క్రమపరుస్తూ ఉన్నాడు. ఒక ప్యాటర్న్ తీసుకుని వచ్చాడు. ఇలాగూ చేయాలని ఒక ప్యాటర్న్ తీసుకుని వచ్చాడు. అలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా ఇశ్రాయేలు వారు అనగా క్రీస్తు నడిపించబడ్డాడు. ఈ కాలంలో మనము పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడుతున్నాం. నువ్వు బోధ చేసిన పరిశుద్ధాత్మ ద్వారానే, నువ్వు స్వార్థ బోధించిన పరిశుద్ధాత్మ ద్వారానే, వీధిలోనికి వెళ్ళి ప్రసంగం చేసిన పరిశుద్ధాత్మ ద్వారానే. ఆయన లేకుండా ఏ కార్యం జరగదు. ఆయన లేకుండా ఎవరు కూడా నమ్మరు. పరిశుద్ధాత్మ కార్యం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి ఒక చిన్న మాట ఉదయకాలం మనం చూశాం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే ఒకే మాటల్లో మనం నిలబడిపోయాం. అక్కడ అన్నమాట దేవుడు అనే మాటలో ఒక క్లారిటీ. దేవుడు అంటే తండ్రి అని చూశాం. అయితే తండ్రి స్వరక్తము ఇచ్చి ఆ సంఘాని కొరకు స్వరక్తాన్ని కార్చలేదు. కానీ ప్రభువు మాత్రమే స్వరక్తం ఇచ్చి ఆయన రక్షించబడిన మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. క్రీస్తు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు.
ఆదరణకర్త అంటాడు. నువ్వు బలహీనమైన ఆదరణ చేస్తూ ఉంటాడు, బలంగా ఉన్న నిన్ను మరి ఎక్కువగా బలపరిచి ఆదరిస్తావు. సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఆదరించే దేవుడు, పరామర్శించే దేవుడు, వెంబడించే దేవుడు, దేవుడు స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘం, తన సంఘం, అది ఆయన సంఘం, నీది కాదు నాది కాదు. ఆయన సంఘములో మనం కొంత ఆలోచన చేస్తే, అంటే నేను ఊరికి చెప్పేసి నేను ఆయన సంఘములో పరిచర్య చేయుటకై కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరు పెద్దలు గాను, కొందరిని పరిచారకులు గాను, పలు విధాలుగా ఆయన నిర్ణయించాడు. ప్రతి పని కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. కనుక పనికి ఆయన ఇచ్చు పనికి తగినట్టుగా మనము చేసి ప్రభును గణపరిచి మనము ముందుకు పోదుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. సమయం ఇచ్చిన బర్నబాస్ అన్నకు, అలాగే నడిపిస్తున్న పాలన్నకు, కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతటితో వాక్యాన్ని మనం ముగించుకుందాం. అందరికి వందనాలయ్య, అందరికి వందనాలు. చక్కటి సందేశం ఇచ్చిన కొన్నేళ్ళు బ్రదర్ కు యేసుకృష్ణ వందనాలు తెలుస్తున్నాం. అవును, మనము రక్తం ఇచ్చి కొన్నాడు. మనము ఊరికనే పాపానికి అమ్మబడిన వారము, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అని. కనుక ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన కొన్నాడు. అందుకు మనం ఈ రోజు ఉన్నామంటే ఆయన మనం లాకర్లో ఏ విధంగా భద్రపరిచినాడో ఆ విధంగా భద్రపరిచినాడు. ఆయన సంఘంలో మనమే ఆయన సంఘం. కనుక మంచి సందేశం ఇచ్చినాడు బ్రదర్కు. తన ఆరోగ్యం గురించి, సేవల గురించి ప్రార్థనలో చెప్తున్నాం. మరి ఆఖరి ప్రార్థనగా మన మధ్య బైబిల్ స్కూల్ నుంచి దేవసాయం బ్రదర్ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. జి దేవసాయం బ్రదర్, అనంతపురం బైబిల్ స్కూల్ పెద్దలు, సంఘ కాపరి బ్రదర్. వందనాలు బ్రదర్. లెఫ్ట్ అయినారు. ఫ్రాంక్లిన్ ప్రార్థన చేశాడు లాస్ట్ వరకు. ఫ్రాంక్లిన్ లిమిట్ అవ్వలేదు సార్. వందనాలు సార్. ప్రార్థన చేయండి. ప్రార్థన. అందరికి వందనాలు. ప్రభు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేస్తున్నాను సార్. దయాళుడైన గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినం మా జీవితాల్లో బహుమానంగా అనుగ్రహించి ఈ ఉదయకాలం ఏకోజామునే అరుణోదయమునే ఈ యొక్క పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన గాయపన్న పాసాలు చేరే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చారని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన రాయి, అవునైనా పనికిరాని రాయిని మమ్మల్ని నిన్న ప్రభు సజీవమైన రాయిగా మీరు మార్చారు. అందుని బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన ప్రత్యేక సహోదరుల అందరి నిమిత్తము పేరు వరుసన కృపలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడి మొరపెడుతున్నాం తండ్రి. సాయం దయచేయండి మా ప్రభువా. ప్రత్యేకంగా నన్ను నడిపిస్తున్న పాలసాను కృపలో జ్ఞాపకం చేసుకోండి. వెయ్యి ప్రయాసాలతో కొనసాగిస్తున్న బర్నబాసాను కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినము మా ఇంటికి ప్రభు మీరు నేను దేవుని వాక్యము నాయన నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ఇన్ని మాటలు విని నిజంగా మా జీవితాలు మార్చబడి చక్కగా నీ మహిమార్థంగా మేము జీవించడం మీ సహాయం దయచేయమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని, మమ్మల్ని తగ్గించుకుంటే హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించిన యేసుక్రీస్తు వందనాలు చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమాలు బర్నబాసు ప్రకటిస్తారు. మన